గుడ్ మార్నింగ్ అండి. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం. వీరబ్రహ్మం గారు నమస్తే. వీరబ్రహ్మం గారు, అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో భూములకు సంబంధించి ఈ వ్యవహారం అనేది పెద్ద ఎత్తున ఎందుకు చర్చకు దారి తీసింది అనుకోవాలి? అసలు ఏం జరిగింది? నమస్కారం అమ్మా. ప్యానల్లో ఉండే వారికి, అట్లాగే అప్పారావు గారు, రామారావు గారు, అలాగే మీకు అయినటువంటి వెంకటేశ్వర గారికి నమస్కారం. అసలు ఎందుకు మాట్లాడుతున్నారో, ఎందుకు ఈ ప్రతిపక్షాలు ఈ విధంగా కొనసాగుతున్నాయో సామాన్య ప్రజలకు అర్థం కావడం లేదు. ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే ఏదో విధంగా కంపెనీలతో మనం మాట్లాడి ఆ కంపెనీలో మనం తీసుకొస్తే కదా ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందేది. ఏదో విధంగా మాట్లాడటం వాళ్ళు కరెక్ట్ కాదు. తప్పకుండా ఏదైనా సరే గత ప్రభుత్వం లాగా చేసేటువంటిది ఈ కూటమి ప్రభుత్వం కాదని ఒకసారి మీకు మనవి చేస్తా ఉన్నా. ఏదో గత 5 సంవత్సరాల్లో ఏం కంపెనీలు మనం తీసుకొచ్చి వాళ్ళు ఈ విధంగా ఏం చేశారండి? ఇవాళ రాత్రి పగళ్ళు ఒక పక్క లోకేష్, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మిగతా మంత్రివర్యులు ఇవాళ నిన్న కూడా సింగపూర్ వెళ్ళి అందరితో మాట్లాడి ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలను మరి ఈ రాష్ట్రానికి తీసుకురావాలన్న ఉద్దేశంతో వాళ్ళకు తీసుకొస్తే మనం అన్ని సదుపాయాలు చేయాలా. అంతేగాని ఇప్పుడు ఎందుకు ఇవాళ దాదాపు 12,000 ఉద్యోగాలు వస్తా ఉన్నాయి. లీజుకి ఇచ్చేటప్పుడు లీజు అనేది కదమ్మా, మనం చేసేటప్పుడు ఏదైనా ఒక పని ఆ ప్రభుత్వానికి ఏ విధంగా చెడ్డ పేరు రాకుండా, గత ప్రభుత్వం లాగా ఇది చెయ్యదు, వాళ్ళ ఇష్ట ప్రకారం చేసేది కాదు. ఏ ఒక్క కంపెనీ కూడా గతంలో రాలేదు ఇట్లా. వాళ్ళు సాఫ్ట్వేర్ రావాలమ్మా, ఉద్యోగాలు రావాలా, రాష్ట్ర అభివృద్ధి చెందాలా. ఏమి రాదు. మనం ఏదో విధంగా వైసీపీ వాళ్ళు ఊరికే ఒక మాట మాట్లాడటం, ఇది అన్యాయము, అక్రమము, ఏదో తక్కువ ఇచ్చినారు. కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సరళించాలా. ఎందుకు సరళించాలి? అవి వాళ్ళు రావాలంటే వాళ్ళకి అవన్నీ మనం చేయాలా. వాళ్ళు వచ్చేటప్పుడు మనం రోడ్లు ఇవ్వాలి, ఆ విధంగా ఇక ఎలక్ట్రిసిటీ ఉండాలా, నీరు ఇవ్వాలా. ఇలాంటి అన్ని ఇస్తే వాళ్ళు ధైర్యంగా మన రాష్ట్రానికి వచ్చి పక్క దేశాల నుంచి ఇవాళ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మరి అట్లా ఇచ్చినంత మాత్రాన ఒక్కటి ఏం లేదు. తప్పకుండా మరి వాళ్ళకు మనం చేసేటువంటి టీసీఎస్, టాటా కన్సల్టెంట్ సర్వీస్ వాళ్ళకు మనం ఇవ్వడం కరెక్టే. ఇంకా ఇవ్వాలి, ఇంకా ఉద్యోగులు ఎక్కువ రావాలనే దాని మీదనే మనం తాపత్రయపడుతున్నాం. దానికి ఏ పార్టీ కూడా ఎవరేం అనాల్సిన అవసరం లేదు. అది ఏదన్నా అంటే గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళకు ఇప్పటికీ తేడా చూడండి. అయితే ఎప్పుడు తప్పు జరుగుద్దంటే మనం ఇచ్చే వాళ్లకు, మన బంధువులకో లేదా మన స్నేహితులకో అలాంటి వాళ్ళకి ఇస్తే అది తప్పు జరుగుద్ది. కానీ మంచి కంపెనీలకు మనం సరసరమైన రేటు ఇచ్చి మీరు రమ్మని మనం పిలవడం వల్ల తప్పు లేదు. ఆ విధంగా మరి దాదాపు 21.16 ఎకరాల భూమిని ఇవాళ విశాఖపట్నంలో కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏం ఇవ్వాల్సిందే. వాళ్ళు ఇంకా అడిగితే ఇంకా కొద్దిగా పెంచి ఇవ్వాల్సిందే. మనకు ఎక్కువ ఉద్యోగాలు రావాలా, డెవలప్ జరుగుద్ది మనకు. అందువల్ల మరి తప్పకుండా మేము కోరేది ఒకటే, ఇలాంటి వాటిని ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టకూడదు. ఈ దేశమే కాదు, పక్క దేశాల్లో కూడా కొన్ని సందర్భాలలో కొన్ని నిబంధనలు కూడా సరళించాలా. అంతేగాని అదే కరెక్ట్ కూర్చుంటే వచ్చే విషయం కాదు. అందువల్ల మేము కోరుతా ఉన్నాం, ఏ విధంగా అయినా సరే టీసీఎస్ కంపెనీకి ఇవ్వడం సబబే. కోర్టు కూడా చెప్పిందండి, డెవలప్ కావాలంటే మరి అన్ని రకాలుగా మనం సహకరించాలని. అంతేగాని మేము ఏదో ఒకటి చూపించి ఏదో ఒక మార్కు మనం వేసి లేదా కూటమి మీద ఒకరు మాట్లాడటం అది కరెక్ట్ కాదు. తప్పకుండా మరి ఈ యొక్క 12,000 ఉద్యోగాలతో పాటు వాళ్ళు కూడా 1,350 కోట్ల రూపాయలు ఇవాళ మేము పెట్టుబడి పెడుతున్నామన్నారు. అయితే ఒకరు అంటారు ఇస్తారా, గ్యారంటీ ఇస్తారు. అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టే మరి మా అధినేత మరి జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అందువల్ల మీకు చర్చలో ఉండే వాళ్ళు కూడా మేము తెలియజేస్తున్నాం, తప్పకుండా ఇలాంటి కన్సల్టెంట్ సంస్థలు రావాలా, ఇంకా ఎక్కువ రావాలా. ఈ ప్రభుత్వం కూడా కొన్ని సరళించి వాళ్ళను ఆహ్వానించాలా. అప్పుడే ఈ రాష్ట్రం, ఇప్పుడు కాదు వీళ్ళు చూడాల్సింది, విమర్శించే వాళ్ళు ఇప్పుడు కాదు, ఈ 5 సంవత్సరాలు చూసిన తర్వాత అసలు విమర్శించడానికి కూడా ఏ పార్టీ కూడా తావులేదు. అలాగే తప్పకుండా మేము కోరుతా ఉన్నాం, వాళ్ళకి ఇవ్వడం కరెక్టే. ఇంకా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే
వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలా. సాఫ్ట్వేర్ ఉద్యోగాలందరికీ మరి ఈ ప్రభుత్వం గతంలో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి అక్కడ ఉమ్మడి రాష్ట్రానికి కూడా చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్ ఇవాళ హైదరాబాద్ లో కూడా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. అందరూ కోరుతున్నారు, వీటిని వద్దనే వాళ్ళు ఎవరు లేరు. అందువల్ల ఈ నిర్ణయం సరైనదిగా ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. రైట్. అప్పారావు గారు గుడ్ మార్నింగ్ అండి. అప్పారావు గారు. దేవి గారు, మీకు ప్యానల్ సభ్యులకు ప్రైమ్ 9 ప్రేక్షకులకు శుభోదయం. అప్పారావు గారు, ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలకు కానీ పరిశ్రమలకు కానీ ప్రోత్సాహకాలు ఇవ్వడంలో తప్పు ఏమీ లేదు అని అంటారు. ఓకే, ప్రోత్సాహకాలు ఇవ్వచ్చు, బట్ ఇస్తే తప్పేంటి అనే ఒక ప్రశ్న కూడా లేవనెత్తుతోంది. అంటే ఇప్పుడు శాసనాల వీరబ్రహ్మం గారు మాట్లాడారు, ఇస్తే తప్పేంటి అని.